బిర్యానీ అంటే నాకు చచ్చేంత ఇష్టమండి బాబు. అసలు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీకు కూడా ఇష్టమే కదా, అందుకే కదా బ్లాగ్ చూడడానికి వచ్చారు. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ చేద్దామని అనుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ కష్టాల్లోనే ఉన్నానండి. డైట్ లో ఉన్నాము అని అంటే మాత్రం బిర్యానీ తినకుండా ఉండాలంటే చాలా కష్టం కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం ఇవాళ నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చాను. అరే మర్చిపోయినే, మన ఛానల్లోని వీడియో చెప్పాలి అని అంటే మన ఛానల్ ఇంట్రో అయితే చెప్పాలి కదా. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిర బ్లాగ్. సో ఇప్పుడు సోది లేకుండా సుత్తి కొట్టకుండా అసలు బిర్యానీ తింటే బెనిఫిట్స్ ఏంటో అన్నదైతే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అసలు జనరల్ గా బిర్యానీలో ఏం కలుపుతామండి? నీకు తెలియదు అని అనుకోవద్దు. బిర్యానీలో ఏం కలుపుతారు, ఏంటేంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు అన్నది అందరికీ తెలిసిందే. కానీ వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలిసే అనుకోండి మీరు కూడా వదలరు అనమాట. బేసిక్గానే సంబరం కాదు, వాటి గురించి కొంచెం బాగా డీటెయిల్ గా తెలుసుకుంటేనే కొంచెం అది ఎంతెంత వేయాలి, ఎంత మనకు ఉపయోగం ఉంది అన్నదైతే తెలుస్తుంది. సో వాటి గురించి ఇప్పుడు మెయిన్ నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇందులో అయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, ఫైబర్స్, ఇంకా ఎన్నెన్నో రిచ్ ఫుడ్స్ ఉన్నాయండి. మెయిన్ గా చెప్పాలని అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచడంతో పాటు మనకి డైజెషన్ సిస్టమ్ కి అయితే మాత్రం బాగా మెరుగుపరుస్తుంది. అంటే ఎవరైనా సరే వెయిట్ లాస్ చేద్దాము, జర్నీ స్టార్ట్ చేసాము ఇప్పుడే అనుకున్న వాళ్ళకైతే మాత్రం మీకు ఇక్కడే పాయింట్ అయితే అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే దీని వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇకపోతే ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అన్నదైతే మాత్రం ఇప్పుడు చూసాం. ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పైసెస్ అండి. ఇవి ఉన్నాయి చూసారు, బిర్యానీకి అసలైన మంచి పెద్ద ఆయుధాలు అనమాట. సో ఇవన్నీ కూడా అందరింట్లో తెలిసినవే. అంటే ఇప్పుడు డైట్ చేస్తూ అందరూ ఏంటంటే దాల్చిన చెట్టు యూజ్ చేస్తున్నారు, లవంగాలు యూజ్ చేస్తున్నారు, ఇందులో ఉన్నవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. వామ్ వాటర్ లో కలుపుకొని తాగడం. అది బిర్యానీలో వేస్తే తప్పేంటి చెప్పండి? అందులో ఈ జీలకర్ర గాని చూసామనంటే ఇప్పట్లోని అప్పట్లోని ఎప్పటికీ మన పెద్దోళ్ళు, మన మమ్మీలు, మన డాడీలు కొంచెం డైజెషన్ ఏమైనా కొంచెం సిస్టమ్ పాడైందని అనిపించిన వాళ్ళకి, ఏదైనా అనీజీగా అనిపించిన ఈ జీలకర్రని ఇలా తీసుకుని గుట్టుకు మన నోట్లో వేసుకున్నాను అనమాట. మా ఇంట్లోనే కాదు, చాలా మంది ఇంట్లో నేను చూసాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అంటే ఇవి డైజెషన్ సిస్టమ్ కి ఎంత బాగా యూజ్ అవుతుందని అంటే, అయినా బిర్యానీని ఇవి లేకుండా ఊహించుకోలేము. మంచి అరోమాని కూడా ఇస్తాయి. అసలు అబ్బా, మాటల్లో చెప్తుంటే ఇప్పుడే నాకు తినేయాలని అనిపిస్తుంది అండి. అయినా స్పైసెస్ అంటే స్పైసీగా తినేయడం కాదండి. ఫస్ట్ లో నేను కూడా అలానే ఉండేదాన్ని, కానీ అలా కాకుండా ఏదేది ఎంత వేసుకోవాలి, మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నాము, ఎంత మనుషులు చేసుకుంటున్నాం అది ప్రిఫర్ చేసే ఆ క్వాంటిటీ అన్నది ఉంటుంది చూడండి. స్పైసీగా వేసేసుకొని డైట్ లో ఉండేటప్పుడు కూడా తినేయాలనిపిస్తుంది కదా అని చెప్పి వేసుకోవడం కాదు. కొంచెం కొంచెం లిమిట్ గా వేసి అన్ని ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి కొంచెం కొంచెంగా తగిలించినట్టు వేస్తే చాలన్నమాట. అండ్ మెయిన్ గా అయితే ఆయిల్ ని ఎక్కువ యూజ్ చేసేదానికన్నా గీని యూజ్ చేయండి. నేను బ్రాండ్ చూపించట్లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ బ్రాండ్ ప్రమోషన్ అనుకుంటారు కాబట్టి అది చెప్పడం కోసం ఇదంతా సూట్ చెప్తున్నారా అని అనుకుంటారు. అంటే మీరు ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి అలా చేసేదానికన్నా ఆయిల్ అసలు వేయకుండా లెస్ ఆయిల్ తోని కొంచెం గీని కూడా ఎక్కువ వేసేకండి. ఏది ఎక్కువ వేసినా సరే అది మనకైతే హానే చేస్తుంది. అది ఎలాంటి ఫుడ్ అయినా అవైతే మాత్రం మనం యూజ్ చేసే విధానంలోనే యూజ్ చేయాలి. దాంతో పాటుగా ఇప్పుడు ఈ స్పైసెస్ తో పాటు మనకి స్పైసీగా ఉండడానికి మనం చిల్లీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే మీరు చికెన్ మసాలాలు, గరం మసాలాలు అవి ఇవి టేస్ట్ల కోసం యూజ్ చేసేకండి. బయట నుంచి కొన్న ప్యాకెట్స్ కన్నా ఇలా న్యాచురల్ గా వచ్చే ఈ స్పైసీనెస్ ని కూడా బాగా యూజ్ చేయండి. అండ్ అల్లం వెల్లుల్లి గురించి అయితే మాత్రం నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇది కూడా బయట నుంచి కొనుక్కున్న దానికన్నా ఫ్రెష్ గా మీరు పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బెటర్. అండ్ ఇకపోతే విటమిన్ సి ఉంటది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఇవన్నిటికి బిర్యానీ చేయాలి అని అంటే ఏం కావాలండి? బిర్యానీ రైస్ అయితే కావాలి కదా. సో బిర్యానీ రైస్ అంటే రైస్ తినకూడదు, తినచ్చా లేదా అని డౌట్ అయితే ఉండద్దు. రైస్ తినచ్చు, కాకపోతే లిమిట్ గా తినాలి. బిర్యానీ చేసుకున్నా ఏది చేసుకున్నా ఇది కార్బోహైడ్రేట్స్ అన్నది మన బాడీకి కూడా కావాలి కాబట్టి రైస్ కూడా బిర్యానీ చేయడానికి అసలు మెయిన్ రైస్ ఉంటారు కాబట్టి దీన్ని కూడా మర్చిపోకూడదు. అయినా మెయిన్ గా అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవన్నీ చూపించట్లేదు ఏంటి అని అనుకోవద్దు. బిర్యానీలో ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ మనకు యూస్ఫుల్ ఉన్నప్పుడు దాన్ని బిర్యానీ అనకూడదండి, ఆయుర్వేదిక్ మెడిసిన్ అనాలన్నమాట. బిర్యానీ వద్దు తినద్దు అని చెప్పేవాళ్ళు మేల్కోండి. బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇది తెలుసుకోండి. నిజంగా తినచ్చు, కళ్ళు మూసుకొని తినచ్చు. కాకపోతే
కళ్ళు మూసుకొని తినమన్నాం కదా అని చెప్పేసి ఎంత పడితే అంత బయటికి వెళ్ళి రెస్టారెంట్స్ లో నేను సజెస్ట్ చేయట్లేదు. ఇంట్లోనే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసుకొని తగిలించేటట్టు వేసుకొని, అండ్ ఆయిల్ ఎక్కువ కాకుండా కొంచెం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అంతే, 2 స్పూన్స్ కూడా సజెస్ట్ చేయకుండా ఉంటేనే బెటర్. సో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయ్యో నాకు ఇంకా చెప్పాలని ఉందండి బిర్యానీ గురించి, ఎందుకంటే ఇంకా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించలేదు. బట్ కట్టామా కొట్టామా తెచ్చామా అన్నట్టు చెప్దామంటేనే ఇంత పెద్ద బ్లాగ్ అయిపోయింది. సో ఇంకా డీటెయిల్ గా చెప్తే చాలా పెద్ద బ్లాగ్ అయిపోతుంది. బట్ దీని గురించి మాత్రం ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ ఏంటి బెనిఫిట్స్ అన్నదైతే మాత్రం షార్ట్స్ లో అయితే ఖచ్చితంగా పెడతాను, ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంతకన్నా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ముందుకొద్దాం అనుకుంటున్నాను. అవన్నీ చూడాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోకి అయితే కొంచెం లైక్ అయితే కొట్టేయండి. బాయ్. ఆగండి, క్యాలరీస్ ని కౌంట్ చేసుకొని తినడం మాత్రం మర్చిపోవద్దే. ఇప్పుడు బాయ్.